ప్రతి ఒక్కరు ఎదురు చూసే ఖాదీం నుంచి సూన్‌కి అయితే మారడం అయితే జరుగుతుంది ఇప్పుడైతేనా. కొత్త కాలం ఇది. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కొత్త అప్డేట్ అయితే ఇచ్చేసింది కువైట్. అదేంటంటే ఖాదీం నుంచి సూన్‌కి మారేదానికైతే ఇన్ని కొన్ని రోజుల నుంచి వారం కింద నుంచి అయితే చెప్తా ఉంది. అదైతే డేట్ అయితే ఇచ్చేసింది. 14వ తేదీ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ నెల 14వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకు అయితే 2 నెలలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా. అలాగే వచ్చేసి కొన్ని నిబంధనలను అయితే పెట్టింది కువైట్ ప్రభుత్వం. అవేంటంటే చూడండి, ఇప్పుడైతే వీడియో అయితే పూర్తి వీడియో అయితే చూడండి. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అయితే 50 దినాలు అయితే కంపల్సరీగా అయితే కట్టాలా. అకామా మార్పు కోసం అంటే అకామా చేంజ్ చేసుకున్న దానికి ఖాదీం నుంచి సూన్‌కి అయితే మార్చడానికి 18 వీసా నుండి 20 వీసా నుండి 18 వీసా మార్చడానికి అయితే ఖచ్చితంగా అయితే 50 దినాలు అయితే చెల్లించాలా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే యజమాని దగ్గర అంటే కపిల్ దగ్గర 1 సంవత్సరం అయినా కానీ చేసి ఉండాలా ఖచ్చితంగా. అలా ఇవన్నీ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఉంటాడు కదా కపిల్ అయితే కన ప్రస్తుత కపిల్ ఒప్పుకుంటేనే సూన్‌లోకి అయితే మారవచ్చు. ఇది కూడా సూన్ వచ్చేసి ఎలా అంటే సంవత్సరం అయితే రెన్యువల్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే. ఆ రెన్యువల్ చేసుకునే టైంలో అయితే 10 దినాలు అయితే కంపల్సరీగా గవర్నమెంట్కి అయితే చెల్లించాలి వీళ్ళు. సూను కొట్టించుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే కరెక్ట్గా ఉంటే మీకు 20 నుంచి 18కి అయితే మారిపోతుంది ఖచ్చితంగా ఖాదీం నుంచి సూన్‌కి అయితే. ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి మన ఛానల్లో.